ఈ వెహికల్ వచ్చేసి హోండా యూనికార్న్ BS6 వెహికల్. సో, ఈ వీడియోలో నేను మీకు ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి ఎట్లా మార్చుకోవాలి ఏంటి అని చెప్తా. అట్లానే క్లచ్ ప్లేట్స్ ఎలా పోతాయి? పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఎక్కువ లైఫ్ రావాలంటే ఏం చేయాలి? మొత్తం అని చెప్తా పిన్ టు పిన్. సో, ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ బోల్ట్ అయితే డ్రైన్ చేయండి లెఫ్ట్ సైడ్ నుంచి. ఓకేనా? ఆయిల్ బోల్ట్ డ్రైన్ చేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి కిక్ రాడ్ అట్లానే క్లచ్ కవర్‌కి ఎన్నైతే బోల్ట్స్ ఉంటాయేమో 8 బోల్ట్ బిట్‌తో మొత్తం అన్ని బోల్ట్స్ ఓపెన్ చేయండి. అట్లానే మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అలానే క్లచ్ కవర్ ఓపెన్ చేసే ముందు ఇంజిన్ ఆయిల్ పోస్తాం కదా! ఆ హోల్ ఏమైతే ఆయిల్ గేజ్ చెక్ చేసుకునే పుల్ల ఏదవుతుందో అది ఓపెన్ చేస్తేనే కవర్ బయటకొస్తుంది. ఓకేనా? సో, కవర్ తీసేసాం. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే క్లచ్ ప్లేట్స్ చూడండి అక్కడ ఇన్స్పెక్ట్ చేయండి మీరు కూడా. కంప్లీట్‌గా యెల్లో కలర్ షేడ్ అయితే వచ్చింది. ఒక దగ్గర వైట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మన క్లచ్ ప్లేట్స్ పోయాయో మనం కంప్లీట్‌గా ఇంజిన్‌కి ఎక్కువ ఎఫర్ట్ కలిగిస్తాం. అంటే బండి కదలకపోయినా మనం ఎక్కువ యాక్సిలరేటర్ ఇవ్వడం, ఇంకా వేడెక్కించడం చేసినప్పుడు, ఇంకా బర్న్ అయినప్పుడు కొద్దిగా మారుగా అవుతుందన్నమాట. సో, దానివల్ల నష్టమేం లేదండి. ఇప్పుడైతే నా ఫింగర్ ఎక్కడెక్కడ పాయింట్ చేస్తున్నానో అక్కడ స్క్రూ డ్రైవర్‌తో బోల్ట్లు ఓపెన్ చేయండి. అట్లానే ఆ 10 బోల్ట్స్ కూడా ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ 19 సైజ్ స్పానర్‌తో ఆ బోల్ట్ అనేది నట్ అనేది నార్మల్ థ్రెడింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకొక పల్చగా కాదు, దళసరిగా ఉన్న ఒక వాచర్ అయితే ఉంటుందనమాట. అండ్ ఇక్కడ క్లచ్ ప్లేట్ విషయానికొచ్చేసరికి ఈ 3 పోల్ బెల్‌కున్న 3 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి థ్రెడ్డింగ్ అనేది నార్మల్ ఉంటుంది. మాక్సిమం 10 బిట్ వాడితే మీకక్కడ బోల్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఆ బోల్ట్ కూడా మీకు నార్మల్ థ్రెడింగ్ ఉంటుంది. ఆ బోల్ట్ ఓపెన్ చేసే ముందు పుల్లర్ లేకపోతే మీ దగ్గర మీరు చూసారు కదా వీడియో అన్నది. ఆ రకమైన పుల్లర్‌తో మీ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. బట్ బీ కేర్‌ఫుల్. ఇక్కడ కూడా ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ తీసేయండి. అండ్ ఎంటైర్ క్లచ్ కిట్‌నయితే బయటకైతే రిమూవ్ చేసేయండి. సో, ఫస్ట్ మనం క్లచ్ ప్లేట్ పోయింది లేదు, లేదా పక్కనుంచండి. క్లచ్ హబ్బులు పోయాయి లేదు అని ఎలా తెలుసుకోవాలంటే డిఫరెన్స్ అయితే చెప్తాను మీకు. మీరు ఫస్ట్ అయితే ఆ క్లచ్ హబ్‌నైతే బాగా ఇన్స్పెక్ట్ చేయండి. అక్కడ ఏదైతే చూసారు కదా! మీకు ఒక లైన్స్ అయితే కనబడతాయి. అలా లైన్స్ కనపడ్డాయంటే క్లచ్ హబ్ అయితే పోయినట్టు. ఒక లైన్స్ లేకుండా ప్యూర్‌గా ఉంటే, నీట్‌గా ఉంటే బాగున్నట్టమాట. అట్లనే కొత్తది, పాతది కూడా మీకు చూపిస్తా. కంగారైతే ఏం లేదు. మీకు క్లారిటీగా అయితే మొత్తం అర్థమైపోతుంది. ఓకే. సో, ఇప్పుడేంటంటే చూసారు కదా! ఆ క్లచ్ హబ్ ఇది పాతదనమాట. బండితో వచ్చింది. ఆ లైన్స్ అయితే మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా! అంటే అంతలాగా వాడేసారు కస్టమర్ బండి క్లచ్ ప్లేట్స్ పోయినా సరే. సో, మీకు చెప్పడం మర్చిపోయాను నేను క్లచ్ ప్లేట్స్ ఎందుకు పోతాయంటే మీరు ఏదైనా ఒక అప్ ఎక్కినప్పుడు ఏంటంటే క్లచ్ మనం ఎక్కువ పట్టుకోవడం కానీ, గేర్ మార్చుకొని తిరిగేస్తాం. అటువంటప్పుడు ఏంటంటే క్లచ్ ప్లేట్స్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ క్లచ్ అనేది ఖచ్చితంగా 70% క్లచ్ ఉండాలి. 20% ఫ్రీ ప్లే ఉండాలి. అలాంటప్పుడైతే మనకి క్లచ్ ప్లేట్స్ పోకుండా ఉంటాయి. ఒకవేళ ఫుల్ క్లచ్ వాడారనుకోండి క్లచ్ ప్లేట్స్ ఖతం ఖచ్చితంగా. ఓకే. సో, మొత్తం క్లచ్ ఎంటైర్ క్లచ్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, బెల్ పెట్టేసుకొని, వాచర్ వేసుకొని, ఒక క్లచ్ ప్లేట్స్ మనకి కొత్త హబ్ అంటే 2 క్లచ్ హబ్బులు అలానే ఒక క్లచ్ ఐరన్ ప్లేట్స్, క్లచ్ నార్మల్ ప్లేట్స్. ఓకేనా? ఇవి క్లచ్ ప్లేట్స్. సో, డిఫరెన్స్ చూపిస్తాను. ఇవి కొత్త ప్లేట్స్ కదా! సో, అట్లనే పాత ప్లేట్ అయితే చూపిస్తాను. మీకు పాత ప్లేట్స్ కూడా మీరు చూసే ఉంటారు. సో, ఇవి పక్కనుంచండి. అక్కడ మెయిన్ మనకి ఇవి చూపిస్తాను. ఓకే. సో, ఫస్ట్ ఏదైతే ఈ కొత్తది. ఈ కొత్త 3 పోల్ బెల్ అనేది కొత్తది. సో, పాతది చూడండి. ఆ పాతదానికి, కొత్తదానికి డిఫరెన్స్ ఏదైతే మీకు కనిపిస్తుంది కదా! కంప్లీట్‌గా ఇది అరిగిపోయింది. ఇది కొత్తది. సో, డిఫరెన్సెస్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫినిషింగ్ అంటే స్టార్టింగ్‌లో ఏదైతే ఫినిషింగ్ ఉందో ఎండింగ్ వరకు అదే ఫినిషింగ్ ఉందనమాట. సో, ఇది చూడండి ఒకసారి. ఇది కూడా సేమ్ అట్లానే ఉంటుందమ్మా. దగ్గర దగ్గర పాతదానికి, కొత్తదానికి డిఫరెన్స్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ మాత్రం డిఫరెన్స్ చాలు మన క్లచ్ ప్లేట్‌లని స్లిప్ అవ్వడానికి. సో, ఈ క్లచ్ ప్లేట్స్ పెట్టుకునే పొజిషన్ చెప్తాను చూడండి. ఒక క్లచ్ ప్లేట్, ఒక ఐరన్ ప్లేట్. ఈ ఐరన్ ప్లేట్ వచ్చేసరికి ఒకసారి ఫినిషింగ్ ఉంటుంది స్మూత్‌గా. ఇంకోసారి రఫ్‌గా ఉంటుందన్నమాట. ఆ ఫినిషింగ్ ఉన్నది పైకుండాలి. అండ్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆయిల్ ప్లేట్‌ని మీరు ఆయిల్‌తో ఫ్లష్ చేసి క్లచ్ ప్లేట్స్ అయితే ఫిక్స్ చేయండి. అండ్ ఈ క్లచ్ 3 పోల్ బెల్ ఏసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ 2 డాట్స్ కూడా కొలాబరేట్ అయితేనే మనకి కరెక్ట్‌గా క్లచ్ అనేది ఫిక్స్ అవుతుంది. ఒకవేళ కొలాబరేట్ అవ్వకపోతే మీరు కరెక్ట్‌గా ఫిక్స్ చేయలేరనమాట. చూడండి మీకోసం మళ్ళీ తిప్పి చూపిస్తున్నా. సిట్టింగ్ అవుతుందో లేదో అని చెప్పేసి. చూసారు కదా! సిట్టింగ్ అయితే అవ్వటం లేదు. సో, ఖచ్చితంగా ఆ 2 చుక్కలు కూడా ఒకే దగ్గరికొస్తే కరెక్ట్‌గా క్లచ్ ప్లేట్స్ అనేవి క్లచ్ షాప్‌లోనే కరెక్ట్‌గా ఫిట్ అయినట్టు. ఇప్పుడు ఇంకేముందండి. ఫైనల్ స్టెప్ ఏంటంటే, ఈ ఎంటైర్ క్లచ్ కిట్‌ని ఆ క్లచ్ వేల్‌లో ఫిక్స్ చేయాలి. అండ్ దట్ టూ లోపల వాచర్ ఉందో లేదా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వేయండి. అండ్ ఈ క్లచ్ ప్లేట్‌లో మొత్తం అన్నీ ఒకవైపు ఉండాలి. కానీ ఒక్క పైనున్న ప్లేట్ మాత్రం కొద్దిగా రొటేట్ అవ్వాలన్నమాట. ఆ గాడిలోకి అయితే పోవాలి. ఓకేనా? మస్ట్ అండ్ షుడ్‌గా ఆ గాడిలోకి వెళ్ళాలి. ఆ గాడిలోకి ఎందుకు వెళ్ళాలి భయ్యా అనంటే,
దానికి సమాధానం నేను చెప్పను. ఎందుకంటే మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. సో, ఇప్పుడేంటంటే ఒక వాచర్ ఉంది. ఫ్లాట్ వాచర్ వేసుకొని మీదన ఈ 19 నట్ అయితే నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. రివర్స్ థ్రెడ్ అయితే ఏం కాదు ఇది. నార్మల్ థ్రెడ్డింగే మీరు చూస్తున్నారు కదా! సో, నార్మల్ థ్రెడ్డింగ్ అయితే వేసేసి పర్టిక్యులర్ ఏదైతే బోల్ట్ అయితే ఫిక్స్ చేసేసి ఆ 3 స్ప్రింగులు పెట్టేసుకొని మీదన ప్లేట్ ఐదర్ మీ దగ్గర పాత ప్లేట్ ఉంటే వేసేయండి. క్లచ్ కిట్‌తో ఖచ్చితంగా కొత్త ప్లేట్ వస్తుంది. ఆ కొత్త ప్లేట్ కూడా వేసేయండి. పాత ప్లేట్ వేయమాకండి. ఎందుకు ఇంక పాత ప్లేట్. లేదు నా బండితో వచ్చింది ఒరిజినల్ అదే కావాలి అంటే కస్టమర్ వేసేయండి. పాతదే కొత్తది ఉంచేయండి. సో, ఆ ప్లేట్ వేసేసుకొని బోల్ట్‌లు టైట్ చేసుకొని బేరింగ్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇగో ఇటువైపు ఈ సైడ్ పుల్లీ ఉంది కదా! ఈ సైడ్ పుల్లీ పెట్టేసుకొని ఇక్కడ ఒక వాచర్ ఉంటుంది. ఫ్లాట్ వాచర్ అట్లనే నట్ ఉంటుంది. ఫ్లాట్ వాచర్ వేసి ఆ నట్ కూడా వేసి ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. జీపీవీలకి ఏదైనా కిందన ఒక హాఫ్ జీపీవీలు గాని ఏదైనా ఎల్ఎంకి గాని పెట్టి ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది భయ్యా బోల్ట్ ఎప్పుడు నాకు ఇది తలనొప్పండి. నట్‌ని బోల్ట్ అంటున్నాను. కొద్దిగా డిప్రెషన్. ఓకే. డిప్రెషన్. సో, ఆ బోల్ట్ అయితే ఇగ మళ్ళీ బోల్ట్ కాదు. ఆ నట్‌నయితే టైట్ చేసేసుకొని ఆ మీద ప్లేట్ వేసుకొని 3 బోల్ట్ కూడా స్టార్ బోల్ట్ బిగించేసిన తర్వాత నేనేంటంటే ఇందాక లాస్ట్ టైమ్ ఏంటంటే ఈ పంప్ వీల్ తీసేసాను. కొద్దిగా నాకు ఇబ్బందయింది క్లీనింగ్ పర్పస్. సో, పంప్ వీల్ కూడా ఏదైతే కరెక్ట్‌గా ఫిక్స్ చేసుకొని ఇక్కడ గాడి ఉంటుందబ్బా! ఆ గాడి కరెక్ట్‌గా పంప్ వీల్‌లో ఫిక్స్ అయితేనే పంప్ వీల్ కరెక్ట్‌గా పెట్టినట్టు. ఏమాత్రం ఫిక్స్ అవ్వలేదా దెబ్బైపోతారు మీరు. ఇంజిన్ ఆయిల్ అయితే పంప్ అవ్వదు హెడ్‌కి, బోర్‌కి. సో, పంప్ వీల్ కరెక్ట్‌గా పెట్టుకొని ఆ తర్వాత తిరుగుతుందా లేదా అని కూడా తరువుగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని చూడండి. నేను క్రాంక్ షాఫ్ట్ తిప్పితే పంప్ వీల్ తిరుగుతుంది చూసారు కదా! సో, నో ఇష్యూ. నేను పంప్ వీల్ కరెక్ట్‌గానే ఫిక్స్ చేశా. ఇప్పుడు పంప్ వీల్ ఏసేసాం లోపల క్లచ్ కవర్ లోపలంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, అక్కడ ఒక క్లచ్ బటన్ పెట్టుకొని, ఇంజిన్‌కైతే 2 డౌల్స్ వేసేసుకొని, ఒక ప్యాకింగ్ అయితే అండర్ వన్ రాసి కొత్త ప్యాకింగ్ వేసి ఫిక్స్ చేసేయండి. దీనికి ఇంజిన్ ఆయిల్ నేను 1 లీటర్ అయితే వాడుతున్నా. సో, మీరు ఏది వాడతారో కామెంట్ చేయండి. 120, 160 కదా! మాక్సిమం 1 లీటర్ వాడాము అందరూ కూడా. అట్లనే మన ఇన్‌స్టా అకౌంట్ గనుక ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో చేసేయండి. మన యూట్యూబ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇంకా వీడియోస్ ఛానెల్‌లో చెక్ చేసేయండి.